ఒకసారి ఒక లుక్ ఇచ్చుకో, ఒకసారి ఒక ఇట్లా ఒక లుక్ ఇచ్చుకో ఇటు అను, ఒక లుక్ నువ్వే అని తెలియాలి కదా. ఆయన చెప్పేది కూడా వినిపించు. కూర్చో చూడు దర్శనం ఎట్లా పెడతాయి యోగిని చిలుక చూడు అనుసారి ఎవరు చదువుతున్నారో తెలియాలి కదా. అనుషాని పేరు మీద శివుడు పార్వతి వచ్చింది, హనుమంతుడు వచ్చినాడు అని పేరు మీద కానీ ఉత్తర స్వామి వచ్చింది. చేతిలో లక్ష్మీకాలం ఉంది, డబ్బులు ఆగదం. మీరు చెప్తారు కానీ ఎంతమంది నాకు చెప్పినా అదే మాట చెప్తారు అంటారు. కానీ నెక్స్ట్ కూడా వచ్చింది చెప్తున్నాను, మీ జాతకంగా డబ్బులు ఆగది, ధనం ఆగది, మందికి సాయం చేస్తారు, మీకు ఎవరు మాట వస్తే ఆగది. బాగా లక్ష్మీకాలం ఉన్నది కదా, చదువు బాగానే ఉన్నది, చదువు ఆగిపోవాలి. ఆగిందా లేదని అంతా జరిగిపోయింది. అదే అండి, చదువుకున్న తర్వాతనే చదువు ఎంతలో కూడా పూర్తి చేసుకున్నాం. కానీ ఎంతలో కళ్యాణం కదా అనుకోకుండా అయిపోయింది. పెద్దల ప్రకారం మ్యారేజ్ పెద్దల ప్రకారం సంతానం ఇద్దరు కలిగేది ఉంటే ముగ్గురే వాళ్ళం ఎంతలా ఉండాలి, ఒక్కరు ఇద్దరున్నారు. అంతలో రాముడు లక్ష్మణుడు ఉండాలి, నక్షిపల ఉండాలి, అబ్బాయి అమ్మాయి ఉండాలి. అబ్బాయి ఇద్దరు అబ్బాయినే. ఇప్పుడు మనసు శాంతం లేదు, 3 నెలలు అయిపోయినారు, మనసు ప్రశాంతం లేదు. మూడో అమ్మాయి ఉందా? ఎక్కడ తెచ్చాను మూడో అమ్మాయి? ఉందా అంటున్నా, మూడో అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి వస్తుంది అయితే చెప్పని ఆయన ఫ్లో పోతుంది. కానీ ఇప్పుడు మనసు శాంతం లేకుండా అయిపోయినది. ఇప్పుడు ఇంకా బాగా కలుగుతుందా కలలా కోరుకుంటున్నాను. కలిగే యోగా నేను నచ్చిపల అయింది. కానీ నేను వంతలో పెట్టుకుంటే కలుగుతాయి, లేకపోతే తీసేది. నేను వంతలో ఇప్పుడు 3 దినాలు అయితే ఆలోచన అమ్మటాన్ని ఇప్పుడు ఒక పని వల్ల తిరుగుతున్నాం. ఈ సంవత్సరం వదిలిస్తారా, ఊడిపట్టారా, ఈ పట్టాన్ని ఊడి గోవాలు వేసి చాలా నుంచి చెప్తానమ్మా. 10 నిమిషాలు వచ్చింది సమస్య. గుడి ముందర కూర్చోడానికి ఆలోచించి చెప్తే నాకేం రాదు, నీకేం రాదు. డబ్బు ఎలా